మహాశివరాత్రి రోజు ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మేషం. ఈ రాశివారు రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని పూజిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. మేషరాశిని అంగారకుడు పాలిస్తాడు. ఇది ధైర్యం, నిర్ణయాత్మకతకు ప్రసిద్ధి చెందిన రాశి. వృషభం. ఈ రాశివారు పూజించాల్సిన లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం. వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఇది స్థిరత్వం, అందం, ప్రశంసలకు ప్రసిద్ధి చెందిన రాశి. మిథునం. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని మిథునరాశి వారు పూజించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు పండితులు. ఈ రాశిని బుధుడు పరిపాలిస్తాడు. కర్కాటకం. ఈ రాశివారు పూజించాల్సిన శివలింగం భీమశంకర్ జ్యోతిర్లింగం. కర్కాటక రాశిని చంద్రుడు పరిపాలిస్తాడు. ఇది భావాలను, అంతర్దృష్టిని సూచిస్తుంది. సింహం. వీరు ఆరాధించాల్సిన జ్యోతిర్లింగం సోమనాథ్. సూర్యుడు సింహరాశికి అధిపతి. వీరు రాజ్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కన్యారాశి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఈ రాశివారు పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. బుధుడు కన్యారాశిని కూడా పాలిస్తాడు. తుల. వీరు పూజించాల్సిన శివలింగం కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. తులారాశిని సామరస్య గ్రహమైన శుక్రుడు పరిపాలిస్తాడు. వృశ్చికం. ఈ రాశివారు నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. ధనుస్సు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ధనస్సు రాశివారు పూజించడం మంచిది. జ్ఞానగ్రహంగా పిలుచుకునే బృహస్పతి ధనుస్సు రాశిని శాసిస్తుంది. మకరం. ఈ రాశివారు పూజించాల్సిన జ్యోతిర్లింగం కేదార్నాథ్. మకర రాశిని శని పరిపాలిస్తుంది. ఈ రాశివారు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల పాపాలు తొలగి పుణ్య ఫలాలు పొందవచ్చని చెబుతున్నారు పండితులు. కుంభం. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఈ రాశివారు పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. మీనం. ఇక చివరగా ఈ రాశివారు పూజించాల్సిన శివలింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం. మీన రాశిని నెప్ట్యూన్ అనే ఆధ్యాత్మిక గ్రహం పాలిస్తుంది.